తెలంగాణ ప్రగతికి పట్టుకొమ్మలా ఉన్న విశ్వనగరం హైదరాబాద్ ను ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బహుముఖ వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనే కాదు, భాగ్యనగర బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ దిశలో హైదరాబాద్ పాలనలో కీలకమైన మైలురాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన. ప్రజాప్రభుత్వం తాజాగా వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల విలీనమైన 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దృష్టిలో పెట్టుకుని పరిపాలనా సౌలభ్యం కోసం 150 వార్డులను 300కు పెంచింది. ఈ పెంపుతో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ప్రజాప్రభుత్వం ఇక్కడితో ఆగలేదు. 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి పెంచుతూ ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ వంటి కొత్త జోన్లకు రూపమిచ్చింది. ప్రతి 45,000 మందికి ఒక వార్డు, ప్రతి జోన్లోనూ 5 సర్కిళ్లు. పాలన ప్రజలకు మరింత చేరువయ్యేలా యంత్రాంగాన్ని పూర్తిగా వ్యవస్థీకరించింది. అలాగే 40 వార్డులకు పాత పేర్లనే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మహానగరాన్ని ఒకే కార్పొరేషన్ గా కొనసాగించాలా లేదా 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తెస్తున్న ఈ మార్పు కేవలం పరిపాలనాపరమైన మార్పు కాదు, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వేస్తున్న అత్యంత బలమైన పునాది.